నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు నిరసన, కేటాయించిన ఇళ్లు అప్పగించాలని డిమాండ్. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన విప్, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశం. నేటి నుంచి 10 పరీక్షలు ప్రారంభం. తొలి రోజు పరీక్ష ప్రశాంతం. లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోరారు. సమీక్షిత కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లతో సాధారణ ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26 వరకు స్క్రూటినీ, 29 వరకు ఉపసంహరణ, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 840 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటరుకు 2 కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదుతో ప్రయాణించవద్దని సూచించారు. 85 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు వీళ్ళు మన జిల్లాలో 3563 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళతో సహా హోమ్ ఓటింగ్ అర్హులు పీపుల్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు 13,707 మన జిల్లాలో ఉన్నారు. వీళ్ళలో ఫామ్ 12 ద్వారా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం మనం ఏదైతే పోయిన ఎన్నికల్లో మనం ప్రారంభం చేసుకున్నాం ఆ సౌకర్యం అందుతుంది. ప్రజలందరితో విజ్ఞప్తి, ఇక్కడ ఇంక్రీజ్ అయిన ఏజ్ లిమిట్ని గమనించవచ్చు. 85 అంటే 85 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ సౌకర్యం అందిస్తున్నాం అనేది గమనించవచ్చు. వీళ్ళతో సహా వికలాంగులకి ఎలాగైనా ఓటింగ్ సౌకర్యం అనేది కల్పించుకున్నాం. ఇలాగే మన జిల్లాలో పోలింగ్ కేంద్రాలను చూస్తే మన జిల్లాలో 763 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం ఖచ్చితంగా ఆ పోలింగ్ కేంద్రం 2 కిలోమీటర్లు దగ్గరలో ఉన్నట్టు ప్రతి ఓటర్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు మేము ముందుగానే తయారై ఉన్నాము. అక్కడ ఉండాల్సిన మినిమం వసతులు కూడా మేము అందించున్నాము. ఏదైతే మేము ఏఎంఎఫ్లు ఉంటాం, డ్రింకింగ్ వాటర్, లైటింగ్, సెపరేట్ టాయిలెట్ ఫర్ విమెన్, ర్యాంప్స్ వికలాంగులకి, సో ఇవన్నీ కూడా మేము ముందుగానే మా పోలింగ్ కేంద్రాల్లో తయారు చేసి పెట్టుకున్నాము. ఇలాగే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ వైపు చూస్తే పెద్దపల్లి పార్లమెంట్లో టోటల్ ఓటర్స్ 15,92,996 అంటే 15,92,996 ఓటర్స్ ఉన్నారు. వీళ్ళలో 7,87,140 ఓటర్స్ మేల్ ఓటర్స్ ఉన్నారు. 8,05,755 ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. అంటే మనకి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారనేది గమనించవచ్చు. ఇక్కడ ఒక దరఖాస్తు అండి ప్రజలతో, ఇంకా కానీ మీ పేరు జాబితాలో లేకపోతే మొట్టమొదటిగా పేరు జాబితాలో ఉండేలాగా దయచేసి చెక్ చేసుకోండి. ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు ఎన్బిఎస్పి పోర్టల్ ద్వారా. ప్రభుత్వం తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులు నిరసన తెలిపారు. తమకు లక్కీ డ్రా ద్వారా వచ్చిన ఇళ్లను తమకే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కు వినతి అందజేశారు. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహ తప్పిపడిపోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. ఇళ్లు తమకు కాకుండా వేరే వారికి కేటాయిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మిగిలింది ఏంటి, నంబరింగ్ చేసుకుంటూ ఫ్లాట్ అలికేషన్ చేసుకుంటూ తరలించడం అంతే. గృహ ప్రవేశాలు పెట్టుకోవడం, తరలించడం, ఆ ఒక్క స్టెప్ మిగిలింది. ఆ ఒక్క స్టెప్ కోసం కొంచెం పేషెన్స్ పెట్టమని ట్రై చేయండి. అయింది కూడా మాట్లాడడం. ఇంకా బిజీగా ఉన్నప్పుడు నేను పెట్టుకోలేదు ప్రోగ్రామ్. నేను అడిగిందమ్మా మీకు సార్ అక్కడ లిస్ట్ని మొత్తం కదమ్మా
ఒకసారి వస్తే శాశ్వతం కదా, వస్తే 30-40 సంవత్సరాలు కదా. ఈ నెల 20 నుంచి జరిగే ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతనంగా నియమించబడిన ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులను లక్ష్మణ్ కుమార్ అభినందించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తునికి నేను సవినయంగా మనవి చేసుకుంటాను. ఏ భక్తుని కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం లోపల ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన మేమందరం కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా మన ఎండోమెంట్ అధికారులు కూడా నేను శాసనసభ్యుడిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు దూర ప్రాంతాలకి వస్తారు, సుదీర్ఘ దూర ప్రాంతాలకి వారికి మంచి అన్నదానం ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా వారు ఏదైతే అన్నదానం చేస్తున్నారో వారందరూ కూడా శాసనసభ్యుడిగా విప్పుగా నేను మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకున్నా. భక్తులకు కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా బ్రహ్మోత్సవాలు మరి ఒక మార్పు విధంగా నూతన ప్రభుత్వంలో మన నూతన ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మరి మేలుగా మంచిగా కార్యక్రమాలు జరిగే విధంగా నిర్ణయం తీసుకునే విధంగా మన శాసనసభ్యుడిగా విప్పుగా బ్రహ్మోత్సవాలు వచ్చే ప్రతి ఒక్క భక్తునికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమనూరు గ్రామంలోని ఇంటెక్ పంప్ హౌస్ ను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. పంప్ హౌస్ లోని మోటార్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోని గోదావరి జలాలను నందిమేడంలోని నంది రిజర్వాయర్లోకి తరలింపు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఎండపల్లి మండలంలోని ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండేడ గ్రామాలకు చెందిన వరి పొలాలకు సాగునీరు అందక ఎండిపోయాయి. ఈ విషయాన్ని రైతులు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. నీటి తరలింపు కోసం అధికారులు మోటార్ను సిద్ధం చేయగా విప్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ ఒక్క మోటార్ ద్వారా 24 గంటల్లో 0.021 టీఎంసీల నీటిని నంది రిజర్వాయర్లో తరలించనున్నారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని డిఈ బుచ్చిబాబు తెలిపారు. శాశ్వతంగా మా ప్రాంతానికి నీళ్లు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి, ఏ విధంగా ఈ గ్రామాలను ఆదుకోవాలనేది ఎక్కడ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మరి పరిస్థితి ఏం తెలుసా, మన గోదావరి తలాపుకుంటుంది, అక్కడ నీళ్ళ చుక్క రాదు. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి వచ్చి పైప్ లైన్ ద్వారా లీకేజ్ల ద్వారా నీళ్ళ కోసం మనం ఆధారపడాలి. ఈ ముంజంపల్లి మా ఈ గ్రామాలు ఇక్కడ శాశ్వతంగా సాగునీరు వచ్చే విధంగా, తాగునీరు వచ్చే విధంగా నా వంతు బాధ్యత ఉంటుందని తెలియజేసుకుని నేను 3 నెలల నుంచి ఏ రోజు ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా కూర్చోలేదు. మా రైతుల పంట పొలాలు ఎక్కడ ఎండిపోతాయి, ఎట్లా ఆదుకోవాలి, ఈరోజు వర్షపాత పరిస్థితి తక్కువ ఉన్నది, రేపు ఎండాకాలం వస్తుంది, ఎట్లా నీళ్లు తాగాలని చెప్పేసి సుమారు 3 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తాగునీటి కోసమే నేను జిల్లా కలెక్టర్ గారికి అంటే ఖచ్చితంగా కావాల్సిన రైతుకు నీళ్లు కావాల్సిన నీళ్లు సాగునీరు రావాలి, తాగునీరు రావాలి. అప్పుడే మనం ఎమ్మెల్యే అన్నట్టు మాటలు ఎప్పుడు కాదు, చేతలు చేసి కూడా చూపెడతాం. ఇలా మొన్న వచ్చి పెద్ద పెద్ద నటరించి జీవించి నటిస్తాను కావాల్సిన నడిచినట్టు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో 3080 మంది బాలురు, 3395 మంది బాలికలతో కలిసి మొత్తం 6475 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలలో డ్యూయల్ డెస్క్లు, త్రాగునీరు, టాయిలెట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 35 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 35 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 8 మంది రూట్ ఆఫీసర్స్, వెహికల్ ఇన్ఛార్జెస్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్, 2 టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 372 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 5 మానిటరింగ్ బృందాలు రోజు 2 మండలాల్లోని సెంటర్లను పరిశీలిస్తాయి. సందేహాల నివృత్తి కోసం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర హెల్ప్ లైన్ నెంబర్ 9441440849కు సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. కాగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలలో 7728 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ జెడ్టీహెచ్ఎస్ బాయ్స్ పెద్దపల్లి అండి. ఈ రోజు నుంచి ఎస్ఎస్సి మార్చి 2024 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మరి దీనికి గాను ప్రభుత్వం వారు ఆదేశించినట్టుగా పిల్లలందరినీ గేటు దగ్గర స్క్రీనింగ్ చేసి అమ్మాయిలను ఫీమేల్ టీచర్స్తో, అదేవిధంగా అబ్బాయిలను మేల్ టీచర్స్ తోటి స్క్రీనింగ్ చేయించి
పకడ్బందీగా లోపలికి పంపడం జరుగుతూ ఉంది. పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మంచినీరు కానివ్వండి, తర్వాత టాయిలెట్స్ అన్నీ అందుబాటు లోపల ఉంచడం జరిగింది. పరీక్ష ఒక 5 నిమిషాలు 9:30 ప్రభుత్వం నిర్దేశించిన సమయం అయినప్పటికీ ఇంకొక 5 నిమిషాలు మాకు పిల్లల్ని లోపలికి అనుమతించడానికి అవకాశం ఇచ్చారు కనుక 9:35 వరకు పిల్లల్ని మేము లోపలికి అనుమతించడం జరుగుతుంది. పరీక్షలు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పకడ్బందీగా నిర్వహించి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళు ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా మేము వారికి కావాల్సిన సూచనలు, సంతకాలు చేయడం కానీ మిగతా ఏ విధంగా పరీక్ష రాయాలో దానిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చెప్పి మేము పరీక్షలు విజయవంతంగా చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఉపాధ్యాయులు ఎవరైనా తెచ్చినట్లయితే వారిని సస్పెండ్ చేస్తామనే విషయాన్ని అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రానికి 1 గంట ముందే వచ్చేసి ప్రశాంతంగా అక్కడ ఇచ్చిన సూచనలు, అదేవిధంగా ఓఎంఆర్ షీట్స్ రింపే విధానాన్ని ఇంజనీర్స్ చెప్తారు కాబట్టి ఆ క్రమం లోపల పూర్తి చేసి పరీక్షను ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలని, మరి ఇందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. మరి పరీక్షలకు సంబంధించినటువంటి ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్, అదేవిధంగా అన్ని రూమ్లకు సరిపడా ఇన్విజిలేటర్స్ను, రిలీవర్స్ను కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలు మనకి ఈ జమ్మికుంట లోపల కొనసాగుతాయనే విషయాన్ని తెలియజేస్తూ, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మినరల్ వాటర్ సౌకర్యాన్ని కూడా మన మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా కేంద్రాల్లో తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9:30 గంటల నుండి 12:30 వరకు పరీక్ష సమయంగా నిర్దేశించారు. అభ్యర్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోగా అందరినీ పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించారు అధికారులు. ఆయా కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అవసరమైన మేర చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్స్, వెహికల్ ఇన్ఛార్జెస్, సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్లను నియమించారు. కాగా విద్యార్థులు పరీక్షా సమయానికి సెంటర్లకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. పరీక్షా కేంద్రాలు మొబైల్ ఫ్రీ జోన్గా ప్రకటించబడింది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఈవెన్ ఇన్స్ట్రక్షన్ వచ్చే అథారిటీస్ కూడా వారి యొక్క ఫోన్లను పాఠశాలకు తీసుకొచ్చడానికి లేదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా సిఎస్ కానీ, డిఓ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ ఎవరు కూడా పాఠశాలలో కూడా ఉండదు. అదేవిధంగా ఈ ఎస్ఎస్సి సెంటర్స్ ఉన్నటువంటి పాఠశాలలు సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట 1 నుంచి సాయంత్రం 5 వరకు పాఠశాలలు రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా 12 తర్వాతనే, మధ్యాహ్న భోజన కార్మికులు కూడా 12 తర్వాతనే వచ్చి వంటను చేయాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఈ సంవత్సరము 2 ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్, ఫిబ్రవరిలో ఒక ప్రీ ఫైనల్, మార్చిలో ఒక ప్రీ ఫైనల్ చేసుకుని విద్యార్థులకు పరీక్షలు అంటే భయం పోటీ తీసుకున్నాము. పరీక్షా కేంద్రాల్లో కూడా భౌతికమైనటువంటి ఫ్యాన్లు, లైట్లు, మంచినీళ్ళు, డ్యూయల్ డెస్క్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్య శాఖ వాళ్ళు ఒక ఏఎన్ఎంను పాఠశాలలో ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సంవత్సరం ప్రశాంతంగా జరగాలి. గతంలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మా బోయినపల్లి పాఠశాలలో కూడా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పుడు కూడా చాలా పకడ్బందీగా పోలీస్ శాఖ మరియు ఆరోగ్య శాఖ, రెవెన్యూ వాళ్ళందరూ సహాయ సహకారంతో పరీక్షలు నిర్వహిస్తున్నాం. అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం కూడా బోయినపల్లి లోపల 144 సెక్షన్ వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతుంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారు తీరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. ముందుగా తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ, స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం కూడా భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఐజీ రంగనాథ్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేష్, డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్ సీఐ కరుణాకర్, రూరల్ సీఐ శ్రీనివాస్తో పాటు సిబ్బంది ఉన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి. గత రాత్రి కరీంనగర్ జిల్లా వేణవంక మండల కేంద్రంలో కురిసిన వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో నష్టపోవాల్సి వచ్చిందని, దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరారు. వర్షం వల్ల రాత్రి కురిసినటువంటి వర్షం వల్ల వరి చేను మొత్తము నేల కొరిగింది. లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి చేతికొచ్చేలోపు ఈ పంట నష్టం వాటిల్లింది. దీనికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం కట్టాల్సిందిగా కోరుచున్నాం. నాది ఎల్లుబాక గ్రామం, ఎల్లుబాక వేణవంక మండలం, జిల్లా కరీంనగర్. మాది 10-15 రోజులు 20 రోజులు అయితే మాకు చేతికొచ్చు. ఇది ఇప్పుడే అంతా పీసు వెళుతుంది. ఈ పెద్ద మేము ఈ రాత్రి వచ్చిన వడగాలులకు మొత్తం అడ్డం పడిపోయినది. ఇప్పుడు మాకు ఏమీ లాభం లేకుండా అయింది. మీరు ఏమన్నా మాకు సహకరించాలని మీకు ప్రార్థన చేస్తున్నాం. రాత్రి కురిసిన వర్షానికి మక్క పెరడి మొత్తం అడ్డం పడి ఒక 20 రోజులు అయితే చేతికి వచ్చేది. మొత్తం అడ్డం పడి ఏం కాకుండా ఏం లేకుండా పోయింది. దీన్ని ప్రభుత్వ అధికారులు మీరే మాకు ఏమన్నా సహాయం చేయగలరు. భారీ వర్షం పడడం వల్ల, గాలి ద్వారం పెట్టడం వల్ల మేము పెట్టిన 3 ఎకరాల పెరటి మొత్తం నేల కొరిగింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సరైన పత్రాలు లేకుండా డబ్బులను రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని బసంతనగర్ ఎస్ఐ స్వామి హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమనూరు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆయన పరిశీలించారు. రహదారిపై వెడుతున్న 4-వీలర్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా సరైన పత్రాలు లేకుండా డబ్బులను రవాణా చేయవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది రాజమౌళి, డేవిడ్, కొమురయ్యలు పాల్గొన్నారు. ఈరోజు బసన్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనూరు గ్రామ పరిధిలో మేము వేమనూరు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే అప్కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్లో ఏ పార్టీ కూడా అభ్యర్థి కూడా కానీ ఏ పార్టీ కూడా కానీ ఎవరికి ఎటువంటి ఆశ పెట్టేసి ఓట్లు వేసే విధంగా, అదేవిధంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తానివ్వకుండా చేయడానికి ముఖ్య ఉద్దేశమే చెక్ పోస్టు ముఖ్య ఉద్దేశం. మా యొక్క సిపి గారి యొక్క ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కాబట్టి ఈ వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా మనకి చెక్ పోస్టులో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి తమ వంతు బాధ్యతగా సహకరించి ఆ వాహనాన్ని చెక్ చేసే సమయంలో కానీ, వివరాలు చెప్పే సమయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా
మా యొక్క సిబ్బందికి సహకరించాల్సిందిగా మా రామగుండ పోలీసు తరఫున మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ పాటించే సూచనలు బేఖాతరు చేసేసి తమ యొక్క వాహనాల్లో ఏమైనా డబ్బు కానీ ఓటర్లను ప్రజలిపించే విధంగా ఏమైనా వస్తువులు కానీ క్యారీ చేసినట్టయితే చట్టపరంగా మేము ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్పీ యాక్ట్ 1950 అదేవిధంగా ఐపీఎస్లో ఉన్నటువంటి సెక్షన్ ప్రధానంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి ఈ తరఫున మేము తెలుపుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఆర్డీఓ హనుమానాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు హాజరైన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ గా పెండ్రి రమాదేవి, వైస్ చైర్మన్ గా శ్రీపతి బానయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పెండ్రి రమాదేవి మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు గుండా విజయలక్ష్మి, కుర్రాలింగయ్య, నక్క నాగేంద్ర, కొట్టే పద్మ, హనుమంతరావు పాల్గొన్నారు. సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశంలో మనకు అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా ప్రెసిడెంట్ వారు ఫారం బి ద్వారా క్యాండిడేట్ను మంథని మున్సిపాలిటీకి చైర్మన్ క్యాండిడేట్ను నిర్ణయిస్తూ ఫారం బి పంపడం జరిగింది. 9 మంది కూడా ఏకగ్రీవంగా పెండ్రి రమను మరి చైర్పర్సన్గా మరి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ నిబంధనల ప్రకారంగా పోటీలో ఎవరు లేనందున ఒకరి నామినేషన్ ఒకరే పేరు బలపరచనందున శ్రీమతి పెండ్రి రమ 13వ వార్డు కౌన్సిలర్ను మంథని మున్సిపాలిటీ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. గారి ఆశీస్సులతో మరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కాబడిన నేను వాళ్ళ ఈ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబంతో మాకు చిన్నప్పటి నుండి అనుబంధం ఉండేది. మాపై నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి మనకి శ్రీపతిరావు గారి అప్పటి నుండి మేము పనిచేసినాము. మరీ ముందుకు మంథనిని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలన్నదే మా అందరి ధ్యేయం. మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్తో ప్రతి వార్డులో తిరుగుతూ అభివృద్ధి బాటలో నడుపుదామని తెలియజేస్తున్నాం. శ్రీధర్బాబుకు శ్రీనిబాబుకు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున శ్రీధర్బాబు ఆశీస్సులతోటి మేము ఈ మంథనిలో చాలా ఎంతో ఆయనతోటి అభివృద్ధి చేసినందుకు ఈ మన సంవత్సరం ఉండవచ్చు కానీ ఆయన ఇంకా 5 సంవత్సరాలు ఉంటాడు. ఆయనతో మేము ఎంతో కష్టపడి ఆయన సహకారంతో మేము ఇవాళ మంత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక మంత్రిని ప్రజలకు మన వచ్చిన మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, ఎంపీలకు, జెడ్పీసీలకు అందరికీ మా యొక్క ప్రతి ఒక్కరికి మన ప్రెస్ మీడియా సోదరు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచల్ల బొప్పపూరు గ్రామంలోని మల్లికార్జున స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. కేతమ్మ మేడలమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆది శ్రీనివాసును సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా కులాలకు సంబంధించిన వారందరూ కూడా శుభసంతోషం విధంగా ఇలాంటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజలు, బ్రాహ్మణోత్సవం చుట్టూ అనేక కార్యక్రమాలు, ఇక్కడ ఒగ్గుడోలు కళాకారులతో కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసం మరి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాచర్ల బొప్పాపూరు గ్రామానికి సంబంధించినటువంటి శ్రీ కృష్ణ యాదవ్ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు నన్ను ఆహ్వానించినందుకు వారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందన చేస్తాం. మల్లికార్జున స్వామి దర్శించుకునే భాగ్యాన్ని కల్పించినందుకు వారు కూడా. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మురుమూరు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. 64 ఏళ్ల క్రితం వెలిసిన మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఏటికేడు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మొక్కులు తీరాలని భక్తులు ముడుపులు కడుతుంటే తీరిన మొక్కులు చెల్లించేందుకు అగ్నిగుండ ప్రవేశం చేయడం ఇక్కడ విశేషం. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో గౌరీ పూజతో మొదలుకొని మల్లన్నపట్నం కళ్యాణం జరిగిన మరుసటి రోజు తెల్లవారుజామున అగ్ని ప్రవేశంతో జాతరను నిష్ఠగా జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంగరంగ వైభవంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి తర్వాత కొమరన్న జాతర అంటే విశేషం ఇక్కడ మన ముల్మూరు గ్రామంలో జరుగుతుంది. గత 64 సంవత్సరం నుండి ఈ జాతర జరుగుతుంది. మా నాన్నగారు, నాది ఇక్కడే రామగుండం దగ్గర మన పొట్టియాల, మా నాన్నగారు చిన్న ఉన్నప్పటి నుంచి ఈ జాతరకు వస్తుండు. ఆయన తదనంతరం నేను ఈ జాతరకు వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేయడం ఇట్లా నా అదృష్టము. ఇక్కడ భక్త జనాలు ఇట్లా చాలా అద్భుతంగా వస్తారు. అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ జాతర. ఇట్లా కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఇక్కడ నిద్రించి ఇక్కడ అనేక విధంగా స్వామివారిని కొలిచి
ఆ యొక్క కోరికలు నెరవేర్చుకొని ఇక్కడ జాతర ఇలా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఉదయము గౌరీ గణపతి పూజతోటి స్టార్ట్ చేసి తర్వాత పుణ్యావచనము గౌరీ దేవత సకల దేవత ఆరాధన చేసి హోమ కార్యక్రమం చేసుకొని తదనంతరం మహా కుంభాభిషేకము స్వామివారికి సమర్పించి తదనంతరం కళ్యాణోత్సవం మహా అద్భుతంగా జరిపించి తర్వాత సాయంత్రము 4 గంటల సమయమున నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు చూడాలని మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తున్నాం. మరి గత 64 సంవత్సరాలు నిండినై ఈ యొక్క కళ్యాణోత్సవం ఇక్కడ ఈ ప్రాంతంలో జరగడం. మరి ఈ సంవత్సరం కూడా భగవంతుని కళ్యాణోత్సవం మరి అతివైభవంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే మరి రాబో రోజుల్లో కూడా మరి ఆ భగవంతుని వేడుకొని ఎవరైతే కోరిన కోరికలు నెరవేర్చాలని భగవంతుని మాత్రం కోరుకుంటూ తప్పకుండా ఆ మల్లికార్జున స్వామి భక్తుల కోరికలు నెరవేర్స్తారని తెలియజేస్తూ మరి రేపు ఉదయం 4:30 గంటలకు అగ్ని ప్రవేశం కూడా ఉంటుంది. పరిస్థితుల దృష్ట్యా కొమరన్న చెప్పినట్టు విషయాలను వాళ్ళు కనుక ఫాలో అయితే తప్పకుండా వారికి మంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండే. తదనంతరం కొమరన్న గారు చనిపోయిన తర్వాత పరమాపదించిన తర్వాత ఎక్కడైతే వారిని ఇక్కడ సమాధి చేయడం జరిగిందో అక్కడ ఒక శివలింగం ఉద్భవించింది అనేటువంటి నానుడి చరిత్రను పెద్దలు చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా 64 సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఏదైతే హోలీ సందర్భంలో ఈ మాసంలో ప్రతి సంవత్సరం కూడా శుక్రవారం రోజు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో జోగు నిర్వహించుకొని నిన్న శనివారం పుట్ట బంగారు నిర్వహించుకొని వాళ్ళ కళ్యాణం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మేము కూడా నాకు ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా నేను ఈ ఆలయానికి రావడం జరుగుతూ ఉన్నది. మా తల్లిదండ్రులు కావచ్చు మా తాతల కాలం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రామాలయ నిర్మాణానికి శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు స్వాములు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ మాట్లాడుతూ రుద్రంగిలో శ్రీరాముడి ఆలయం నిర్మించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ప్రజా ప్రతినిధులు కుల సంఘాల సభ్యులు ఇందుకు సహకరించాలని కోరారు. ఈ రోజు మరి ఆంజనేయ స్వాములం అందరం కలిసి ఇక్కడికి వచ్చి స్థల పరిశీలన చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా చాలా 2-3 ఎకరాల ల్యాండ్ వెళ్తుంది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ రామాలయం నిర్మించాలని మేము అనుకుంటున్నాము. దీనికి మన రుద్రంగి గ్రామ ప్రజలు అందరూ మరి పేరున రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ ఏకతాటిపై వచ్చి ఈ రామాలయానికి సహకరించాలని కోరుకుంటూ మరి అందరూ కుల సంఘాలు అందరు కలిసి దీని మొత్తం మీద మన రుద్రంగి గ్రామంలో రామాలయం కట్టాలే అనే కోరిక ఇప్పుడు మాకు వచ్చింది. దీన్ని మన ప్రజలకు తీసుకుపోతాము. దీన్ని మనం పెద్ద మొత్తంలో చందాలు సేకరించి మరి మన విలువైనటువంటి రామాలయం కంపల్సరీ అవసరం. మనకు రాములవారి ప్రతి చిన్న గ్రామానికి కూడా రామాలయం ఉన్నది. మన ఇంత పెద్ద రుద్రంగి గ్రామానికి రామాలయం లేదు. ఇది ఒక చిరకాల కోరిక, మనకి ఇది ఉండాలి. అందరూ సహకరించి భక్తులందరూ దీనికి సహకరించాలని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతికల్ గ్రామంలో చేపట్టిన పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నరసింహాచారి సాగర్ ఆధ్వర్యంలో గుడి ఆవరణలో ప్రత్యేక పూజలు జరిగాయి. బేతికల్ వెలమ సంఘం ఆధ్వర్యంలో గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని, అదేవిధంగా భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపనకు కూడా ఏప్రిల్ చివరి వారంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. పరిపూర్ణం తదస్తు మే ఉపచార పదేశేన కృతాన హర మయ అపచార. హోలీ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో వాడల్లో జాజిరి అంటూ చిన్నారులు సందడి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పలువురు చిన్నారులు ఇళ్లు షాపుల వద్ద కోలాటమాడుతూ హోలీ సంబరాలు జరుపుకునేందుకు తగినంత సహాయం చేయాలని కోరుతున్నారు. హోలీ పండుగ సందర్భంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కోలాటమాడటం ఆనవాయితీగా వస్తోంది. చిన్నారులతో పాటు మహిళలు కూడా కోలాటంలో పాల్గొనడం విశేషం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.